ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. తండ్రి, మీ పిల్లలందరితో కలిసి మరొక్కసారి మీ అమూల్యమైనటువంటి మాటలు ధ్యానించుటకు నాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను స్వామి. మీ మాటల కొరకు ఎదురు చూస్తుండగా ప్రతి హృదయంలో కూడా ఈ మాటలన్నీ విత్తబడి మీ మహిమార్థమై ఫలించుటకు సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామంలో వినయంతో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఎందుకో సంఖ్య తగ్గింది. ఎందుకంటారు? లాస్ట్ వీక్ నేను రాలేదు కదా, అంటే ఈ వీక్ కూడా రాడు. ఈ సందర్భంలో ఒక మంచి సత్యం మీకు చెప్పి నేను అంశంలోనికి ప్రవేశిస్తాను. గలతీ పత్రిక ఈరోజు ఒక్క వారము మనిషి కనపడకపోతేనే మనుషుల జ్ఞాపకాల్లో నుండి మనిషి వెళ్ళిపోతాడు. ఇది 1 వీక్ కహాని, అంతేనా? అంటే దీన్ని బట్టి నేను భవిష్యత్తును ఆలోచించగలను. భూమి మీద నేను ఉన్నప్పుడే ఒక వారం అంటే ఒక ఆదివారం రాకపోతే మరుసటి ఆదివారం సంఖ్యలో తేడా వస్తే నేను భూమి నుండే వదిలి వెళ్ళిపోతే పిక్చర్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. మీరు కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుషుల జ్ఞాపకాలలో ఉండాలని ఎప్పుడు ట్రై చేయకండి. వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోరు. కనబడినప్పుడు వందనాలు చెప్తారు అంతేగాని పోయిన తర్వాత ఎవరు జ్ఞాపకాలు ఎప్పుడు పెట్టుకోరు. ఇది సజీవ సాక్ష్యం. దేవునికి ఇష్టలుగా బ్రతికితే ఆయన జ్ఞాపకాల్లో మనం ఎప్పుడు ఉంటాం. వెరీ గుడ్. ఈరోజు గలతీ పత్రిక ఎన్నో భాగం? 19వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. గలతీలకు రాసిన పత్రిక 19వ భాగం. మనం 4వ అధ్యాయంలో ఉన్నాం కదా. 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నాం. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి మాటను ఆలోచిస్తూ ఆలకించవలసిందిగా ప్రభు పేరట మనవి. 4వ వచనం చూద్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారునిని పంపెను. ఈ మాటపై మన ధ్యానం కొనసాగుతుంది. తండ్రి తన కుమారునిని ఎప్పుడు పంపాడు అన్న ప్రశ్న అక్కడ వేశాం. ఎందుకంటే అది కాలము గురించిన ప్రస్తావన కనుక. ఎప్పుడు పంపాడు తండ్రి తన కుమారునిని అని అడిగితే కాలము పరిపూర్ణమైనప్పుడు అని అన్నాడు. అసలు కాలం పరిపూర్ణం అవ్వడం అంటే ఏంటి అని ప్రశ్న వేసి సహాయం కోసం మరిన్ని పుస్తకాలు, బైబిల్లోని మిగిలిన పుస్తకాలను మనము పఠిస్తే లేదా పరిశీలిస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనకు ఒక క్లూ దొరికింది. 26వ వచనం కదా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో యుగముల సమాప్తి యందు ఆయన ప్రత్యక్షపరచబడింది. ఆయన వచ్చాడు, బలయ్యాడు. యుగముల సమాప్తి యందు ఆయన బలయ్యాడు అన్నమాట అక్కడ ఉంది. పేతురు గారు కూడా కడవరి కాలముల యందు అని అంటున్నాడు. అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కూడా చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కూడా చూద్దాం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కడవరి కాలం
యుగముల సమాప్తి, అవన్నీ ఒకటే జాతికి సంబంధించిన పదజాలమే. అదంతా ఒకే కేటగిరీకి సంబంధించిన పదజాలం. ఈ దినముల అంతమందు అన్నాడు మొదటి వచనంలోనే, తన కుమారుని ద్వారా మాట్లాడాను. మనం గలతీ 4:4లో ఉన్నాం, అది మనసులో పెట్టుకోండి. కాలము పరిపూర్ణమైనప్పుడు అన్న మాట అయినా, హెబ్రీ పత్రిక 9:26లో యుగముల సమాప్తి అన్న మాట అయినా, పేతురు గారి పత్రికలో కడవరి కాలముల యందు అని, అది ఇంతకుముందు చూసాం కూడా ఆ వచనం. ఇప్పుడు హెబ్రీ పత్రిక మొదటి వచనంలో ఈ దినముల అంతమందు, ఇవన్నీ కూడా ఒకే జాతికి సంబంధించినవిగా మీరు మనసులో పెట్టుకోవాలి. ప్రత్యేకించి కడవరి కాలం అంటే తెలుగు వచ్చు కనుక మనకు అర్థమైపోయింది. ఈ దినముల అంతమన్నా కూడా ఏదో అంత్య దినాలు అని మనకు అర్థమైపోతుంది. కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే దాన్ని ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. ఎటొచ్చి మనం నిలబెట్టి ఆలోచింపజేసిన పదమే యుగముల సమాప్తి. దగ్గర నెల నుంచి ఇదే మాట మాట్లాడుకుంటున్నాం మనం. అసలు యుగముల సమాప్తి అంటే, యుగములు అంటే ఏంటి అన్న ప్రశ్న వేసి మనము బైబిల్ని పరిశీలించినప్పుడు యుగములు లేదా యుగములు అన్న పదం పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు అనేక చోట్ల వ్రాయబడినట్టుగా, ప్రస్తావించబడినట్టుగా మనం చూసాం. అయితే అన్ని చోట్ల అది ఒకటే అర్థముతో, ఒకటే భావముతో లేదని కూడా మనం గమనించాం. ఇది మీకు గుర్తే ఉండాలి. ఎల్లప్పుడూ, ఎప్పటికీ, యుగయుగములు, నిరంతరం అన్న అర్థంలో ఒక అర్థం ఉంది. ఈరోజు ఈ లోకంలో మనం జీవించే పరిస్థితి కానివ్వండి, లేకపోతే ఈ లోకమంతా ఒక యుగం అయితే, రాబో లోకం అనేది రాబో యుగముగా అంటే పరలోకం, అది ఒక అర్థంలో మన కంటికి కనపడుతుంది. ఇవన్నీ ఇంతకుముందు భాగాలలో నేను వివరించాను. అలాగే పాపపు జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ కుమారుడిగా పిలువబడుతున్నాడు? లోక సంబంధి లేదా ఈ యుగ సంబంధి. ఎందుకంటే సాతానుకున్న ఒక పేరు యుగ సంబంధమైన దేవత అన్న పేరు ఉంది కనుక, సాతాను సంబంధిని యుగ సంబంధి అన్న పదజాలంతో లోకస్తుడు, దేవుని రాజ్యంలో ఉన్నవాడు కాదు, లోకస్తుడు. వెలుగు సంబంధుల కంటే రాజ్య సంబంధులు లేదా యుగ సంబంధులు, ఇలాంటి పదజాలం అంతా మనం చూసాం. మరొక అర్థం మనం చూసినప్పుడు యేసుప్రభు యొక్క సువార్త, క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించని దినములు అంటే పాత నిబంధనలో ఆ కాలమంతా కూడా తరములలోనూ యుగములలోనూ మరుగు చేయబడి ఉన్నటువంటి జ్ఞానం. అంటే క్రీస్తుకు పూర్వం ఉన్నంత కాలం, క్రీస్తు సువార్త తెలియని కాలం అదొక యుగం అయితే, క్రీస్తు సువార్త తెలిసిన తర్వాత వచ్చే కాలం, ఆయన గురించి ప్రకటింపబడే కాలం, అదొక యుగముగా గత భాగంలో వివరించడం జరిగింది. అంటే ఎవరైనా కూడా గలతీ పత్రిక ఇప్పుడు నేను 19వ భాగం చెబుతున్నాను. 19 అర్థం కావాలంటే మీకు 18 అర్థం కావాలి, 18 అర్థం కావాలంటే 17 అర్థం కావాలి. అలా వెనక్కి వెళ్ళిపోతే 1 నుంచి మాట వినుకుంటూ వస్తేనే మీకు 19 అర్థం అవుతుంది. ఏదో మనం టైం దొరికింది కదా 19 విందామంటే కుదరదు. అంత లింక్ అయినటువంటి చాప్టర్స్ ఇవన్నీ, లింక్ అయినటువంటి ఎపిసోడ్స్ ఇవన్నీ. అవన్నీ వివరించాను కనుక ఈరోజు తదుపరి వివరణలోనికి నేను ప్రవేశిస్తున్నాను. యుగముల సమాప్తి. ఒకసారి 9:26 చదువుకొని అక్కడికి వద్దాం. మనం ఏ వచనాన్ని అయితే ఆలోచిస్తున్నామో ఆ వచనం దగ్గరకు ఒకసారి వెళ్ళి దాన్ని చూసి చదువుకొని తర్వాత ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 9:26. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే అది కాలం, ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన, ఆయన యుగముల సమాప్తి యందు బలిగా తనను తాను అర్పించుకున్నాడు. ఆ యుగాలే ఇంకా తేలలేదు మనకు. ఆ యుగాలపై స్పష్టత కోసమే మనం గలతీ 4:4ను తొందరపడి ముగించుకోకుండా అక్కడ మంచి క్లారిటీ కోసం ప్రయత్నం చేస్తూ ఎక్కువ వివరణను మనము పొందుతున్నాం.
సాధారణంగా ప్రపంచంలో కొన్ని యుగాల గురించి మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. ఉదాహరణకు రాతి యుగం అని అంటాడు. రాతితో చేయబడినటువంటి పరికరాలను ఉపయోగించిన కాలం రాతి యుగం. వెండి వస్తువులను వాడిన కాలాన్ని ఏమని పిలిచారు? వెండి యుగం. అవునా? ఇనుముతో చేయబడిన వస్తువులను వాడిన కాలాన్ని ఏమని పిలిచారు? ఇనుము యుగం, ఇనుప యుగం. చరిత్రలో మనం ఇలాంటి పదజాలం వింటూ ఉంటాం. అలాగే పితరుల కాలం నాటి కాలం ఒకటి ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్న కాలం, దానిని పితరుల యుగం అని పిలుస్తారు. జనరల్గా పదజాలం పితరుల కాలం లేదా పితరుల యుగం అని పిలుస్తారు. ఒక్కొక్క కారణాన్ని బట్టి ఒక్కొక్క కాలాన్ని యుగం అన్న పేరుతో పిలుస్తున్నారన్న విషయాన్ని మనసులో పెట్టుకోండి. ఈరోజు మనందరం ఏ యుగంలో ఉన్నామని అడిగితే జనరల్గా మనము బయట వినే మాట, శాస్త్ర సాంకేతిక రంగం దూసుకొని వెళ్ళిపోయే ఒక యుగంలో ఈరోజు మనం ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఇది కంప్యూటర్ యుగం అని అంటాడు. విన్నారా ఇది ఇలాంటివన్నీ? ఇది ఏ యుగం అట? కంప్యూటర్ యుగం, స్మార్ట్ ఫోన్ల యుగం. అంటే యుగం అనేది మన దైనందిన జీవితంలో ఎన్ని రకరకాల భావాలతో, అర్థాలతో మనము మాట్లాడుకుంటున్నాం, ఉపయోగిస్తున్నాం, వింటున్నాం, చదువుతున్నాం అన్నది మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. అయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో మనకు కనపడుతున్న యుగముల సమాప్తి అనేది రాతి యుగాన్ని, వెండి యుగాన్ని, ఇనుప యుగాన్ని, ఇలాంటి యుగాలను మనసులో పెట్టుకొని యుగముల సమాప్తి అన్నాడా? లేకపోతే యుగముల సమాప్తి అని ఆయన ఉపయోగించడంలో ఆయనకు మరొక కారణం ఏదైనా ఉందా? ఇలా ఆలోచించాలి. అప్పుడు సత్యం బయటకు వస్తుంది. వాక్య సారాంశము సత్యం అంటాడు బైబిల్లో. ఆ సారాంశం కోసమే మనం చేస్తున్న ప్రయత్నం. ఇక ఈరోజు ఎంత వీలైతే అంత సమాచారాన్ని మనము పొందే ప్రయత్నం గట్టిగా చేద్దాం, బలంగా ప్రయత్నం చేద్దాం, బలంగా చేద్దాం. ఈ యుగముల సమాప్తి అంటే ఏంటో అర్థం కావాలంటే కొద్దిసేపు మనందరం కలిసి ఒక చరిత్రలోనికి ప్రవేశించాలి. ఆ చరిత్ర పైన మనకు ఒక మంచి అవగాహన కావాలి. అది అర్థమైతే ఈ యుగముల సమాప్తి అంటే ఏంటో ఒక చక్కని భావం, అందులోని ఉద్దేశం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల అందరము ఆసక్తి కలిగి ఈ చరిత్రలోని ప్రవేశిద్దాం. బైబిల్ తెరిచి ఆదికాండం 12వ అధ్యాయం ప్రతి ఒక్కరు కూడా తీయాలి. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం, ఈ 2 వచనాలు ఒకసారి చూద్దాం. దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతూ అబ్రహాము గారికి ఆయన చేస్తున్న వాగ్దానాలు, అవి దీవెనలు అనండి లేకపోతే వాగ్దానాలు అనండి. ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నేను దూషించు వారిని శపించేదను అని. ఇవన్నీ ఆశీర్వాదాలు లేకపోతే వాగ్దానాలు ఆయనకి. ఆ తర్వాత ఒక కీలకమైనటువంటి ఒక వాగ్దానం ఆయనకు చేయబడుతోంది. అది భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రహాముతో దేవుడు అన్నాడు. ఇది ఒక వాగ్దానం. ఉన్న వాగ్దానాలలో భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాము వలన ఆశీర్వదించబడడం అన్నది ఒక వాగ్దానం. దీనితో పాటు మరొక వాగ్దానాన్ని కూడా చూద్దాం. అదే 12వ అధ్యాయంలో 7వ వచనము ఒకసారి చూద్దాం. 7వ వచనం, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతని తర్వాత బలిపీఠం కట్టాడు ఆయన. ఇక్కడ మరొక వాగ్దానం చేయబడుతుంది అబ్రహాం గారికి. నీ సంతానానికి ఈ దేశాన్ని నేను ఇస్తానంటున్నాడు. ఇంతకీ ఏ దేశం? ఆ దేశం అంటే అబ్రహాం గారు ఏ గడ్డ మీదైతే ఆ మాట చెబుతున్నప్పుడు నిలబడి ఉన్నాడో ఆ దేశమే ఆయన చెబుతున్న దేశం.
ఇంతకు అబ్రహాం గారు నిలుచుకున్న దేశం ఏంటి? 5వ వచనం. 5వ వచనంలోని 5వ వచనం మొత్తం చదువుదాం. 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన దానిని తీసుకొని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి. ఆయన నిలుచుకున్న దేశం కనాను దేశం. ఆ కనాను దేశాన్ని దేవుడు ఎవరికి ఇస్తానని వాగ్దానం చేశాడు? అబ్రహాము సంతానానికి. నీ సంతానమునకు అన్నాడు చూడండి 7వ వచనంలో, నీ సంతానమునకు. ఇంతకు ఎవరా సంతానం? ఇశ్రాయేలీలు. ఎవర సంతానం? ఇశ్రాయేలీలు. వారికి ఇస్తానన్న దేశం పేరేంటి? కనాను దేశం. దానికి మరొక పేరే పాలస్తీనా దేశం. కనాను దేశం అన్న పాలస్తీనా దేశం అన్న ఒకటే. ఈరోజు మీతో ప్రత్యేకించి ఒక 2 వాగ్దానాల గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. ఒకటి ఇప్పుడు మీరు 7వ వచనంలో చూసిన వాగ్దానం. అది నీ సంతానానికి నేను ఈ దేశాన్ని ఇస్తాను అని అన్నాడు. ముందుగా ఈ వాగ్దానాన్ని ఆలోచిద్దాం. అక్కడ సంతానం అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అనే నీ పిల్లలకు భవిష్యత్తులో ఈ దేశాన్ని ఇస్తానన్నాడు. ఆ వాగ్దానం దేవుడు ఒక్కసారి మాత్రమే కాకుండా పలు సందర్భాలలో ఆయన చేసినట్టుగా 13వ అధ్యాయంలో కూడా చూద్దాం. 12 దాటి 13వ అధ్యాయంలో చూద్దాం. 15వ వచనం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. అదే మాట మళ్ళీ రిపీట్ చేయబడింది చూడండి అక్కడ. 15వ అధ్యాయం కొద్దాం. 15వ అధ్యాయం అందులోని 18వ వచనం చూద్దాం. 15వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదైన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేవీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయియులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నాను అబ్రాముతో నిబంధన చేశాడు. అదే వాగ్దానానికి సంబంధించింది. 17వ అధ్యాయం. అదే ఆదికాండం 17వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 17వ అధ్యాయం 8వ వచనం. నీకును నీ తరువాత నీ సంతతికి. నీ సంతతి అంటే ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలీలు. సంతానము, సంతతి అన్న చోట మీరు ఇశ్రాయేలీలను మాత్రమే ఊహించుకోవాలి. నీ సంతతికి నీవు పరదేశీ ఉన్న దేశమును అనగా కనానను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పెను. ఇది అబ్రహాముకి ఆయన పిల్లల కోసం ఇవ్వబడినటువంటి వాగ్దానం. అంటే ఇశ్రాయేలీలు. మాటిచ్చిన దేవుడు మాట నిలబెట్టుకున్నాడా లేదా అన్నది ప్రశ్న. తర్వాత నిర్గమకాండం చదివితే మోషే గారి నాయకత్వంలో ఆయన కనాను వరకు దగ్గర నడిపించి తర్వాత యెహోషువ గారి నాయకత్వంలో ఆ వాగ్దాన దేశంలోనికి వారిని ప్రవేశింపజేసినట్టుగా మనం చూడగలం. అయినప్పటికీ రాసుకుందాం కూడా చూసి ఒకసారి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. మీరు 2 నుంచి 4 వచనంలో రాసుకోండి. 2 నుంచి 4, 2, 3 చదువుకుందాం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి అంటున్నాడంటే తన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. అబ్రహాము గారికి చేసిన వాగ్దానం ఏదైతే 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 15వ అధ్యాయం, 17వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూసాము ఆదికాండంలో, ఆ వాగ్దానాల నెరవేర్పు మనకు యెహోషువ గ్రంథంలో కనబడుతోంది. వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చినట్టుగా పర్టికులర్గా ఈ వాగ్దానం ఆయన నెరవేర్చినట్టుగా యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనాను దేశాన్ని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఇకపోతే అబ్రహాము గారికి చేయబడిన మరికొన్ని వాగ్దానాలలో మరొక కీలకమైన వాగ్దానమే ఈరోజు మనం ఆలోచించాలని మీతో చెప్పాను ఇందాక. 2 వాగ్దానాలలో ఒకటిది, మరొకటి మళ్ళీ మనం ఆదికాండం 12వ అధ్యాయంలో చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం.
3వ వచనం కదా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రహాముతో అన్నాడు. ఇదే మాట 22వ అధ్యాయంలో కూడా చూద్దాం. ఇది మరొక వాగ్దానం గురించి మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు. ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ కూడా 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. నేను ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో నీ వలన సమస్త భూలోక సమస్త వంశములు ఆశీర్వదించబడును అన్నాడు. అంతే అబ్రహాము వలన అంటే దాని క్లారిటీ మనకు 18వ వచనంలో కనపడుతుంది 22వ అధ్యాయంలో. ఏంటది? నీ వలన అంటే నీ సంతానము వలన అంటున్నాడు. ఇక్కడ సంతానం అనే పదం కనపడుతుంది. ఇంతకుముందు మనకు 12వ అధ్యాయంలో సంతానం కనపడింది కదా, సంతతి అనే పదం కూడా కనపడింది. అక్కడ సంతానము అనగానే ఎవరిని మన మనసులో ఊహించుకున్నాం? ఇశ్రాయేలీయులు. మరి 22వ అధ్యాయం 18వ వచనంకి వచ్చేసరికి ఇక్కడ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అనేసరికి ఇక్కడ కూడా మనం ఇశ్రాయేలీయులనే ఊహించుకోవాలా, లేకపోతే ఇంకేదైనా జాగ్రత్త వహించాలా? అది తెలియాలంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న భాగాలలో ఇది కవర్ అయింది. ఒకసారి అది కూడా చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనమా చూడండి ఒకసారి. 16వ వచనం, అబ్రహాము నక్కును అతని సంతానము నక్కును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానము నకును అని అనెను. ఆ సంతానం ఎవరంటే చెబుతున్నాడు క్రీస్తు అని అన్నాడు. ఇది అదే వాగ్దానం గురించి ఆదికాండం 22:18 అక్కడ రిపీట్ చేస్తున్నాడు పౌలు గారు. అంటే ఇక్కడ మీకు రావాల్సిన క్లారిటీ ఏంటంటే 12వ అధ్యాయంలో కనపడుతున్న సంతానం అనే పదం ఇశ్రాయేలీయులకు వర్తిస్తే 22వ అధ్యాయంలో కనపడుతున్న ఈ 18వ వచనంలో కనపడుతున్న సంతానం అన్నది ఇశ్రాయేలీయుల గురించి కాదు, ఎక్స్క్లూజివ్గా యేసు ప్రభు గురించి అని మీకు అర్థం కావాలి. అవునా? ఇప్పుడు 2 వాగ్దానాలను మనం ముందు పెట్టుకున్నాం. ఒకటి కనాను దేశం లేదా పాలస్తీనా దేశాన్ని ఇశ్రాయేలీయులకు ఇస్తానని దేవుడు చేసిన వాగ్దానం. మరొకటి అబ్రహాము వంశములో అబ్రహాము సంతానముల్లో శరీరమును బట్టి రాబోతున్న క్రీస్తు ద్వారా భూలోక సమస్త వంశములు ఏం కావాలి? ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడాలి. ఇది వాగ్దానములోని ముఖ్యమైన ఉద్దేశం. యేసు ప్రభు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడేలా ఆయన భూమి మీద అడుగు పెట్టాలి. ఆయన అడుగు పెట్టిన తర్వాత భూలోక వంశములన్నిటికీ ఆశీర్వాదం కలిగేలా ఆయన భూలోక ప్రవేశం జరగాలి. ఇది మనసులో పెట్టుకోండి. ఇది జరగాలంటే చరిత్రలో ప్రపంచం ఎలా నడిచిందో మనకు తెలియాలి. అది తెలుసుకోవడానికి మళ్ళీ ఒక్కసారి మనందరం కలిసి పాలస్తీనా దేశం లేదా కనాను దేశానికి వెళ్తే, ఇప్పుడే యెహోషువ గ్రంథంలో వాళ్ళు కనాను దేశంలోని ప్రవేశించారు అనుకోండి. ప్రవేశించిన వారు ఆ దేశాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో ఉన్నారా, దాన్ని పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నారా అనే ప్రశ్న అక్కడ వేస్తే, దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఆ దేశం మంచి దేశం, కానీ అది మీ చేతుల్లో ఉండాలంటే, అది మీరు నిలబెట్టుకోవాలంటే నా ఆజ్ఞలను మీరు పాటించాలి, నా మాటలు మీరు వినాలి. వింటే ఈ దేశం మీదవుతుంది, వినకపోతే ఆశీర్వాదాలు కాదు శాపాలు వస్తాయని ముందే చెప్పాడు. అది ఎక్కడ ఉంటుంది మనకు? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. ప్లీజ్, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1 నుండి 14 వచనములేమో వింటే వచ్చే దీవెనలు అక్కడ చెప్పాడు. అది అవసరం లేదు. ఇప్పుడు 15వ వచనం చూద్దాం. 15.
నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్న వలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల, అంటే వినకపోతే ఈ శాపములన్నీ నీకు సంభవించును అని ఆయన చెప్పిన శాపాలలో ఒక శాపాన్ని 49వ వచనము అండ్ 50వ వచనం చూద్దాం. ఒక శాపం అది, యెహోవా దూరమై ఉన్న భూదిగంతముల నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పించును. శాపం. మాట వింటే ఇక్కడే ఉంటారు, తేడా వస్తే ఉన్న దేశం పోగొట్టుకునే పరిస్థితి మీకు. ఇది పొందిన ఇశ్రాయేలీలు, ఈ హెచ్చరిక కలిగినటువంటి ఇశ్రాయేలీలు భయభక్తులు కలిగి దేశంలో ఉంటే బాగానే ఉండేది. అయితే వారు దేవునికి అసహ్యమైన క్రియలు ఆ దేశం నందు చేయడం వలన దేవుని ఉగ్రతకు వారు పాలువారైపోయారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఎంతోమంది జనాంగాలకి దేవుడు వారిని అప్పగించినా దేశము నుండి అయితే వారిని వెళ్ళగొట్టలేదు. న్యాయాధిపతుల గ్రంథంలో జరిగింది ఏంటో మీకు చెబుతున్నాను. మొయాబీలకు, అమోరీయులకు, ఫిలిస్తీయులకు, అమ్మోనీయులకు, రైట్, ఇలాంటి జనాంగానికి, మిద్యానీయులకు, ఇలాంటి వారికి దేవుడు అప్పగించినప్పుడు దేశం నుండి అయితే వారిని వెళ్ళగొట్టలేదు, కానీ అక్కడే బుద్ధి నేర్చుకొని ఉంటారన్న ఉద్దేశంతో జనాంగాలకు అక్కడే అప్పగించాడు. తర్వాత రక్షకులు పంపించి రక్షించాడు. కానీ రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా వీళ్ళు పాఠాలు నేర్చుకున్నట్టుగా ఏం లేదు ఇశ్రాయేలీల చరిత్ర. మనందరికి తెలిసినట్టుగా రెహబాము కాలంలో ఇశ్రాయేలీల 12 గోత్రాల వారు 2 రాజ్యాలుగా విభాగింపబడి డివైడ్ అయిపోయి 2 ముక్కలుగా అయిపోయారన్న సంగతి మనకు తెలుసు. దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యం. ఆ ఉత్తర రాజ్యంలో ఇశ్రాయేలీలు అందరూ ఉన్నారు, 10 గోత్రాల వారు. దక్షిణ రాజ్యంలో యూదులు, బెన్యామీనులు, ఈ 2 గోత్రాలు కలిసి దక్షిణ రాజ్యంగా ఏర్పడ్డారు. అది తెలిసిన సంగతి మనకు. ఒకరిని మించి ఒకరు తప్పులు చేస్తూ, ఒకరిని మించి ఒకరు పాపాలు చేస్తూ దేవుని ఉగ్రతను రోజు రోజుకి వారు కొని తెచ్చుకునే పరిస్థితి వారికి ఎదురైంది. అందుకే దేవుడు వారిని క్రీస్తు పూర్వం 722లో వారిని అష్షూరియులకు అప్పగించాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రపంచంలో అత్యంత బలమైన రాజ్యమే, బలవంతం కాదు, అత్యంత బలమైన రాజ్యమే అష్షూరు సామ్రాజ్యం. ఒక రకంగా చెబితే అది అష్షూరియుల యుగం. ఎవరి యుగం అది? అష్షూరియులు ప్రపంచాన్ని పరిపాలించే యుగం అది. అది క్రీస్తుపూర్వం 722లో దేవుడు అష్షూరియులకు అప్పగించేశాడు. ఇశ్రాయేలీయులు అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారు. అయితే అష్షూరు చెరలోనికి వెళ్ళిపోవడం అనే సంఘటన చరిత్రలో జరిగినప్పుడు అక్కడ జరిగిన మరొక సందర్భాన్ని కూడా ఈ రాత్రి మనం ఆలోచించాలి. అదేంటంటే, ఆయన చెరలోనికి రాజు, అష్షూరు రాజు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలీయులను చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. కానీ ఆ తీసుకొని వెళ్ళే క్రమంలో అష్షూరు రాజులు ఏం చేశారంటే వారి ప్రజలను ఇశ్రాయేలీయుల భూభాగంలోనికి దింపేశారు. ఇక్కడున్న వాళ్ళని అక్కడ తీసుకుని వెళ్ళిపోయి అక్కడున్న వాళ్ళని ఇక్కడ దింపారు. అప్పుడు జరిగిన పరిస్థితి ముందుగా తీసుకుని వెళ్ళారు అనడానికి ఒక వచనాన్ని చూద్దాం. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. ముందుగా 17 చూసి 18కి వద్దాం. 17 చూసి 18కి వద్దాం. 23వ వచనం, 22, 23.
ఇశ్రాయేలు వారు యరొబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటిని అనుసరించుచు వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశములోనికి చెరగొనిపోబడిరి. నేటి వరకు అంటే ఈ గ్రంథం రాసేంతవరకు, అధ్యాయం రాసేంతవరకు, ఆ మాట రాసేంతవరకు అది. రైట్. ఇప్పుడు అష్షూరులో వీళ్ళు ఎక్కడున్నారో 18వ అధ్యాయంలో చూద్దాం. 11, 12 వచనములు. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానిని అంతటికి లోబడక అతిక్రమించి ఉండిరి. అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశం నుండి తీసుకుని పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు, హాబోరును పట్టణములలోను మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను. ఒక చోట లేరు, చెదిరిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ 17వ అధ్యాయానికి వస్తే 23వ వచనంలో అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయిన ఇశ్రాయేలీల సంగతి మనం చదువుతున్నాం. వెంటనే 24వ వచనంలో ఏం జరిగిందో చూడండి. 24వ వచనం. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వయీము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. అంటే ఇశ్రాయేలీలు ఖాళీ అయిపోయి అన్యజనులు వచ్చేసారు ఆ ప్రాంతంలోనికి, ఆ భూభాగంలోనికి. అష్షూరీల దాడి జరిగింది ఉత్తర రాజ్యంపై, 10 గోత్రాల ఇశ్రాయేలీల రాజ్యంపై. ఆ దాడి జరిగినప్పుడు ఇక్కడున్న వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడున్న వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టాడు. అయితే సాధారణంగా శత్రువులు ఒక ప్రాంతంపై దాడి చేసినప్పుడు అక్కడ 3 గ్రూపుల జనాల్ని మనం చూస్తాం ఎక్కడ జరిగినా. ఒకటేంటంటే శత్రు చేతికి దొరికిన జనాంగం కొంతమంది, ఇశ్రాయేలుని ఊహించుకోండి కొద్దిసేపు. అష్షూరుల చేతికి దొరికి చెరలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, ఎక్కువ మంది. తర్వాత అష్షూరీయులకు భయపడి పారిపోయిన వాళ్ళు ఉంటారు. 100 మంది ఉంటే 100 మందిని పట్టేసుకొని ఉంటారా? కొంతమంది పారిపోయి ఉంటారా చెప్పండి? చెదిరిపోయి ఉంటారు. ఎక్కడైతే సేఫ్ ప్లేస్ ఉంటుందో, ఎక్కడైతే సురక్షితమైన ప్రాంతం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయారు. కొంతమంది అలా వెళ్ళిపోయారు, కొంతమంది చెరలోనికి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన కొంతమంది, చాలా కొద్ది మంది అదే భూభాగంలో కంటిన్యూ అయిపోయారు. శేషం అంటాం, శేష భాగము అని అంటాం వారు. అవునా? అంటే కొంతమంది శత్రువులు ఇంకా ఈయనేం పట్టుకుని వాళ్ళు వదిలేద్దామని వెళ్ళిపోయారు. కొంతమంది ఎక్కువ మందిని తీసుకొని వెళ్ళిపోయారు. కొంతమంది పారిపోయి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉంటారు. కొంతమంది మాత్రం అక్కడే ఉండిపోయి ఉంటారు. ఎక్కడ యుద్ధాలు జరిగినా జరిగేది అదే పరిస్థితి. అయితే విషయం ఏంటంటే చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయిన ఇశ్రాయేలీలు కాక మిగిలిన ప్రాంతాలకి చెదిరిపోయిన వాళ్ళను వదిలేస్తే శేషం ఎవరైతే ఉన్నారో ఈ భూభాగంలో, ఇక్కడ శేషం ఇశ్రాయేలీలు ఉండగా అన్యులు వచ్చి ఇప్పుడు అక్కడ కాపురం చేస్తున్నారు. అదే కదా మనం చూసింది 24వ వచనంలో. అష్షూరీయులు అన్యజనులను తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. అక్కడ వాళ్ళు కాపురం చేశారు. అంటే అక్కడ కంటిన్యూ అయిపోయారు. అయితే అప్పుడు జరిగిన సంగతి ఏంటంటే తర్వాత అక్కడ ఆల్రెడీ శేషముగా ఉన్న ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వీరు అన్యజనులు, అష్షూరు రాజు ఎవరినైతే అక్కడ తీసుకొని వచ్చాడో వారితో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. వారితో వీరు, వీరితో వారు. యాక్చువల్గా అయితే మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులకు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇవ్వబడింది. మీరు అన్యజనులతో వివాహ బాంధవ్యాలు పెట్టుకోకూడదు. మీ కుమారుని వారికి ఇవ్వకూడదు, వారి కుమారుని మీకు తెచ్చుకోకూడదు. అది చాలా స్ట్రిక్ట్గా దేవుడు చెప్పాడు. కానీ ఆ ఆజ్ఞను అతిక్రమించారు వీళ్ళు. ఇక్కడ ఆల్రెడీ దేవుడు కోపం ఉంటే తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడ దేవునికి కోపం తెప్పించే పనులే చేశారు వీళ్ళు. ఆ విధంగా ఇశ్రాయేలీలు కలుషితమైపోయారు, మిశ్రిత జనంగా మారిపోయారు. ఇశ్రాయేలీలు కాస్త అన్యజనులతో వారు వివాహ బంధాలు ఏర్పరచుకోవడం వలన ఇశ్రాయేలీలకు అన్యజనులకు పుట్టిన పిల్లలే బైబిల్లో మన కంటికి కనబడే సమరయులు. అప్పుడే సమరయుల ప్రవేశం భూమి మీద జరిగింది. సమరయులు
అందుకే దక్షిణ ప్రాంతంలో ఉండే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఎందుకు? మీరు అన్ని జనులతో, ఇశ్రాయేలీలైనటువంటి వారు అన్ని జనులతో మీరు వివాహ సంబంధాలు పెట్టుకొని కలుషితమైపోయారు, మీరు ఒరిజినల్గా ఇశ్రాయేలీలు కాదనే భావనతో సమరయులతో మీరు సాంగత్యం చేయరు. అందుకే యాకోబు బావి దగ్గర యేసుప్రభు వారు కూర్చున్నప్పుడు దాహమని నీళ్ళు అడిగితే ఆవిడనింది, ఏంటయ్యా మీరు అడుగుతున్నారు, యూదులు అయినా మీరు మాతో సాంగత్యం చేయరుగా? ఆశ్చర్యపోయింది ఆవిడ. అది యోహాను సువార్త 4లో ఉంటుంది, తర్వాత చదవండి. ఇది ఇప్పుడు ఫోకస్ ఏంటంటే అది అష్షూరియుల కాలం, అష్షూరియుల యుగం. అది పడుతుంది నా కింద, ఇది రైట్ వదిలేసి. తర్వాత ఏం జరిగిందో తెలుసు మీకు. బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. ఎవరు? యూదులు. అష్షూరియుల చెరలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలు. అయితే తర్వాత కాలంలో యూదులు పాఠాలు నేర్చుకోకుండా వాళ్ళు కూడా దేవుని దృష్టికి ద్రోహులై, విశ్వాసఘాతకులై తిరిగి ఇశ్రాయేలులు తాగిన దేవుని ఉగ్రత అనేటువంటి గిన్నెలోని పానీయాన్ని వీళ్ళు కూడా తీసుకున్నారు గిఫ్ట్గా. అది దేవుని ఉగ్రత గిన్నె. ఆ గిన్నెలోని పానీయాన్ని క్రీస్తుపూర్వం 722లో ఇశ్రాయేలులు త్రాగితే దాన్ని తాగడానికి సిద్ధపడ్డారు యూదులు దక్షిణ రాజ్యంలో. మరి ఆ గిన్నె వారికి ఎప్పుడు ఇవ్వబడింది? క్రీస్తుపూర్వం ఫైనల్గా 586. ఇప్పుడు యూదులు కూడా బబులోనులోనికి వెళ్ళిపోయారు, బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. అంటే యూదులు బబులోను చెరలోనికి వెళ్ళిపోయేటప్పటికీ అష్షూరియుల యుగం ముగిసింది. ఎవరి యుగం స్టార్ట్ అయింది? బబులోనియుల యుగం స్టార్ట్ అయింది. బబులోనియుల కాలం మొదలైంది. బబులోను రాజ్యాధికారం మొదలైపోయింది అప్పటికే. అయితే చెరలోనికి వెళ్ళడానికంటే ముందు యూదుల పరిస్థితి ఎలాగుండేది? ప్రత్యేకించి భాష విషయంలో మనం ఆలోచిస్తే యూదులు కానీ ఇశ్రాయేలీలు కానీ, ఉత్తర రాజ్యం కానీ దక్షిణ రాజ్యం కానీ, మొత్తం 12 గోత్రాల వారికి వచ్చిన ఒకే ఒక భాషే హెబ్రీ భాష. ఏ భాష చెప్పండి? హెబ్రీ భాష. దాన్ని బైబిల్లో మనకు యూదుల భాష అని పిలిచారు. వారికి యూదుల భాష తప్ప వేరే భాషలు రావు. అయితే వారిలో కొంచెం చదువుకున్న వాళ్ళు, వారిలో కొంత అధికారంలో ఉన్నవారు, ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకు మాత్రం హెబ్రీ భాష మాత్రమే కాకుండా వారికి మరొక భాష వచ్చేది. దాని పేరు సిరియా భాష. ఈరోజు తెలుగు, ఇంగ్లీష్ అనే 2 తీసుకున్నారనుకోండి. తెలుగు అందరూ మాట్లాడతారు, సామాన్యులందరూ తెలుగు మాట్లాడతారు, కానీ ఇంగ్లీష్ అందరూ మాట్లాడలేరుగా. కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, కొంచెం ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేస్తారు, వాళ్ళకు వచ్చు కనుక. సమాజం గురించి మాట్లాడుతున్నాను. ఆ రోజుల్లో కూడా హెబ్రీ భాష యూదులందరూ మాట్లాడేవారు, కానీ ఫారిన్ లాంగ్వేజెస్ అనేవి వీళ్ళకి రావు. ఎప్పటి వరకు? చెరలోనికి వెళ్ళేంత వరకు పాలస్తీనా దేశంలో ఉండే యూదులకు కానీ ఇశ్రాయేలీలకు కానీ వేరే ఏ ఇతర భాష రాదు. ఎక్కువ మంది సామాన్యుల గురించి మాట్లాడుతున్నాను నేను. కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం పై గనులుగా పిలువబడుతున్న వాళ్ళకు మాత్రం వేరే భాష కూడా వచ్చు, సిరియా భాష. దాన్ని ఇంగ్లీష్లో ఆరమేయిక్ లాంగ్వేజ్ అని అంటాం. ఆరమేయిక్ లాంగ్వేజ్ లేదా అరమిక్ భాష అని కూడా పిలుస్తారు. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆరమేయిక్. ఒకసారి ఒక 2 వచనాలు బైబిల్లో చూద్దాం. ఒక 2 వచనములు బైబిల్లో చూద్దాం. ముందుగా ఒక వచనాన్ని అయితే ఫస్ట్ చూద్దాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. అక్కడే ఉన్నాం అనుకుంటున్నాను. 26వ వచనం చూద్దాం ఒకసారి. ఇది యూదా రాజుగా హిజ్కియా గారు పరిపాలిస్తున్న కాలం అది. రైట్. శత్రువులు వచ్చారు. అప్పుడు శత్రువుల ప్రతినిధులు ఎవరైతే, శత్రువులలో ఉండేటువంటి అధిపతులు ఎవరైతే ఉన్నారో వారితో జరుగుతున్న సంభాషణ ఒకసారి చూద్దాం. 26వ వచనం ముందుగా. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం. హిల్కియా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నాయు, యోవాహు అని వారు, చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడుము.
ప్రాకారం మీద ఉన్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకుమని రబ్షాకేతో అన్నారు. ఎందుకంటే మీరు సిరియా భాషతో మాట్లాడితే మాకు మ్యాటర్ అర్థమవుతుంది, మీరు యూదుల భాషతో మాట్లాడితే ప్రజలందరూ ఆ వార్తను వింటారు, ఆందోళన చెందుతారు, దయచేసి మీరు సిరియా భాషలోనే మాట్లాడండి. అయితే అతను ఏం చేశాడు? 28వ వచనంలో శత్రువు కదా, దొరికిన ఛాన్స్ అని గొప్ప శబ్దముతో యూదా భాషతో మాట్లాడుతున్నాడు. సిరియా భాష మాట్లాడలేదు, ఎందుకంటే ఈ వార్త అందరూ వినాలని. ప్రజల పరిస్థితి మాత్రం ఒకసారి మీరు మనసులో పెట్టుకోండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గలతీ పత్రిక 4:4లోనే ఉన్నా నేను చెప్పే ప్రతి మాట గలతీ 4:4 మనసులో పెట్టుకునే మాట్లాడుతున్నాను. అల్టిమేట్గా మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళేది అక్కడికి తీసుకుని వెళ్ళడానికి ఇప్పుడు ఎక్కడి నుంచో ప్రయాణం మొదలుపెట్టాను. నేను చూపించే ప్రతి మాట 4:4 లింక్ అయ్యే ఉంది. ఏదో ఎత్తుకున్నాడు అన్నాను అనుకోకండి, 100% ట్రాక్ మీదే ఉంది బండి. రైట్, వెరీ గుడ్. చెరలోనికి వెళ్ళే అంత వరకు యూదులకు కానీ ఇశ్రాయేలీలకు కానీ తెలిసిన ఒకే ఒక భాష హెబ్రీ భాష. అలాంటి స్థితిలో వాళ్ళు అషూరు చెరలోనికి, బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. అషూరియుల యుగం ముగిసి బబులోనుల యుగం మొదలైంది. అషూరులు ఎప్పటి నుంచో వాళ్ళు పరిపాలన, వాళ్ళ బలం ఉన్నప్పటికీ దేవుడు అషూరియుల కొమ్మును విరిచి ఒకప్పుడు యోనా గారి చేత నీనెవెకు, అషూరు రాజధాని నీనెవే హెచ్చరికలు పంపితే అప్పుడు మారారు, మళ్ళీ బురదలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు నహూము ప్రవక్త చేత అషూరు నాశనాన్ని దేవుడు చెప్పించాడు. ఇప్పుడు అవసరం లేదు అది. ఇప్పుడు బబులోనియుల కాలం మొదలైంది. బబులోనియుల కాలం క్రీస్తుపురం 626 నుండి, రాసుకోండి, బబులోనియుల కాలం క్రీస్తుపురం 626 నుండి 539 వరకు. క్రీస్తుపురం 626 నుండి క్రీస్తుపురం 539 వరకు. ఇది నవీన బబులోనియుల కాలం అని పిలుస్తారు. నియో బాబిలోనియన్ ఇరా, అది బబులోనియుల యుగం. రైట్, వెరీ గుడ్. ఇలాంటి స్థితిలో యూదులు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తుపురం 586లో బబులోనియుల దాడి, అదే మీకు 2వ రాజుల 24లో కనపడుతుంది. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయంలో కానివ్వండి, దినవృత్తాంతములు 2వ గ్రంథంలో కూడా మీరు తర్వాత చదవండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం కూడా తీద్దాం ఒకసారి. 2వ రాజులు 24వ అధ్యాయం చదవండి, బబులోనియుల చెర కనపడుతుంది. అలాగే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయము 17వ వచనం, ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అలా కింది చదువుకుంటూ వచ్చేయండి, తెలుసు మీకు. అలా వాళ్ళు చెరల్లోనికి వెళ్ళిపోతారు. తర్వాత చదవండి కింది వచనాలు. ఇక్కడ మళ్ళీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ శత్రువులైనా కూడా ఒక దేశం మీదకి దాడికి వస్తే ఖచ్చితంగా అక్కడ మీకు 3 జనాంగాలు కనపడతారు. ఒకరెవరు? శత్రువు చేతికి దొరికిన వాళ్ళు, శత్రువు నుంచి తప్పించుకొని సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిన వారు, శత్రువు జాలితో దయతో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా మీకు 3 జనాంగాలు కనపడాలి. ఈ దాడుల వలన క్రీస్తుపురం 722లో కానీ క్రీస్తుపురం 586 బబులోనియులు ఉన్న పాటనేం రాలేదు, 3 దఫాలుగా వచ్చారని చాలాసార్లు చెప్పాను. 3 దఫాలుగా దాడులు జరిగాయి. బబులోనియుల దాడి, మొదటి దాడిల్లో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి భక్తులందరూ వెళ్ళిపోతారు. మొదటిసారి దాడి అది. 2వ దాడిలో యెహెజ్కేలు గారు వెళ్ళిపోతారు, అది 2వసారి జరిగిన దాడి. 3వ దాడిలో మొత్తం అందరినీ వాష్అవుట్ తీసుకుని క్లీన్ స్వీప్. ఒక ఇర్మియా గారిని మాత్రం పట్టుకోరు, ఆయన ఉండిపోతాడు అక్కడ. ఇవన్నీ జరిగినప్పుడు ఇర్మియా గారు అక్కడే ఉన్నారు. అంటే ఇక్కడ మీరు మూడు రకాల ప్రజలను చూడాలి. శత్రు చేతికి దొరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఒకరు, తప్పించుకొని సురక్షితమైన ప్రాంతాలకు, వేరే దేశాలకు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, అదే ప్రాంతంలో ఉండిన వాళ్ళు కొంతమంది. ఎక్కడ దాడులు జరిగినా మీకు కనిపించే 3 గ్రూపుల జనాంగాలు వెళ్ళే. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను ప్రస్తావిస్తున్న, జాగ్రత్తగా మీరు గమనించాలి.
అష్షూరీయుల దాడి, బబులోనీయుల దాడి ఈ పాలస్తీనా దేశం మీద ఇప్పుడు నేను చెప్పిన కాలాల్లో జరగడం వలన చెరలోనికి వెళ్ళిపోయారు అనేది ఒక న్యూస్ అయితే, మరొకటి గమనించవలసింది ఏంటంటే హెబ్రీ భాష మాత్రమే వచ్చిన ఇశ్రాయేలీయులు, యూదులు తమకు రాని భాష మాట్లాడే జనాల మధ్యలోనికి వెళ్ళిపోయారు. ద్వితీయోపదేశకాండం 28లో అదే కదా, మీకు రాని భాష మాట్లాడే వారి మధ్యకి తీసుకొని వెళ్ళిపోతాను అన్నాడు. అది కాస్త నెరవేరింది ఇక్కడ. వీళ్ళకి భాషనే తెలియదు. ఇందాక చూసాం 2వ రాజుల్లో 18లో, మా వాళ్ళకి సిరియా భాష తెలియదు, మీరు అందులో మాట్లాడండి, యూదా భాష మాత్రమే తెలుసు, అందులో మాట్లాడకండి అని చెప్పాడు. యూదుల భాష తప్ప వీళ్ళకి ఏం తెలియదు. దాడులు జరిగేంతవరకు, దాడులు జరిగిన తర్వాత ఏమైపోయింది, ఉన్నోళ్ళు మాత్రం యూదా భాష మాట్లాడుకుంటున్నారు, కానీ ఎక్కువ శాతం మంది చెరలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు, మరికొంతమంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు. వెరీ గుడ్. ఇప్పుడు శత్రువుల చెరలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వెళ్ళిపోయిన వారు ఒక 2-3 సంవత్సరాలు ఉండి అక్కడ ఉన్న వాళ్ళు కాదు. కనీసం దేవుడు అష్షూరీయుల చెరకు అప్పగించినటువంటి వారు కొన్ని వందల సంవత్సరాల పాటు 722 అలానే కంటిన్యూ అయిపోయారు, చెరలో ఉండిపోయారు. బబులోనీయులు అష్షూరీయులను జయించిన తర్వాత కూడా ఇశ్రాయేలీయులు బబులోను చెరలోనికి వచ్చేసారు ఆటోమేటిక్గా. మీకు అర్థమైందో లేదో పాయింట్. అష్షూరు అంటే మీకు మ్యాప్ చూపిస్తాను, లేదంటే మీకు నేనేం మాట్లాడుతున్నాను అర్థం కాదు. ప్రకటన గ్రంథం అయిన తర్వాత మొదటి మ్యాప్ అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశములు, ఇదంతా ఒకే భూభాగంలో ఉంటుంది. ప్రకటన గ్రంథం అయిన తర్వాత మొదటి మ్యాప్ అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశంలో అష్షూరు ఎక్కడుందో చూడండి, దొరుకుతుంది కంపల్సరీగా, పెద్ద అక్షరాలతో ఉంటుంది. అష్షూరు ఉందా? ఆ అష్షూరు ప్రాంతానికి ఒకప్పుడు వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోయారు. అష్షూరీయులను ఎవరు జయించారు? బాబెలు వాళ్ళు జయించారు, లేదా బబులోనీయులు జయించారు. కింద బాబెలు ఉందో లేదో చూడండి, అదే భూభాగంలోనే బబులోను. కిందికి వచ్చేసరికి ఈ బబులోనీయులు కాస్త అష్షూరీయులను జయించేసరికి అష్షూరు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఇప్పుడు ఎవరి గుప్పిట్లోనికి వచ్చారు? బబులోనీయుల గుప్పిట్లోకి వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అష్షూరు కూలిపోయిన తర్వాత, అష్షూరు పతనమైన తర్వాత అష్షూరీయుల చెరలో ఉన్నట్ట, బబులోను చెరలో ఉన్నట్ట? ఇప్పుడు బబులోను చెరలో ఉన్నారు. ఇశ్రాయేలీయులు నార్దర్న్ కింగ్డమ్, ఉత్తర రాజ్యం ఏదైతే 10 గోత్రాలు ఉన్నారో 10 గోత్రాల వారు బబులోను చెరలో ఉండగానే 2 గోత్రాల వారు కూడా కలుసుకున్నారు, బాయి అని. అంతేనా? ఇప్పుడు మొత్తం 12 గోత్రాల వారు బబులోను చెరలోనికి వచ్చేసారు. కొంతమంది మాత్రమే అక్కడ శేషం ఉన్నారు, మిగిలిన వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళని పక్కన పెట్టండి, అదే పాలస్తీనా దేశంలో ఉన్నోళ్ళను పక్కన పెట్టండి. ఇప్పుడు అష్షూరు చెర, బబులోను చెరలోనికి, భూభాగం అంతా ఒకటే, అందుకే మ్యాప్ చూపించాను. ఈ భూభాగంలోనికి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రవేశించినప్పుడు ఎవరికి కూడా లాంగ్వేజ్ రాదు. ఎలా వస్తుంది? రాదు. అయితే రాను 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 వీళ్ళు అక్కడి భాషను కూడా తెలియకుండానే నేర్చుకోవాల్సి వచ్చింది, నేర్చుకున్నారు. ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్తారు, ఇక్కడ నుంచి కువైట్కి వెళ్తారు, అవునా? వెళ్ళిపోయిన వాళ్ళు తెలియకుండానే అక్కడ భాష నేర్చుకోవాలి, తప్పదు, నేర్చుకుంటూ ఉంటారు కూడా, అవునా కదా? అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ కొత్త భాష నేర్చుకుంటే అవకాశం వాళ్ళకు వచ్చింది, నేర్చుకున్నారు. అవకాశం అనడం కంటే అవసరం వచ్చింది. ఎవరికి? ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి. ఇక్కడ నుండి వెళ్ళిపోయిన వాళ్ళు కొత్త భాష నేర్చుకోవాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టినోళ్ళ సంగతి ఏంటి పరిస్థితి? అది ఆలోచించండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టినోళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు పుట్టుకతోనే అదే మాతృభాష అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏ దేశంలో అయితే చెరల్లో ఉన్నారో ఆ దేశంలో పిల్లలు పుడితే వాళ్ళు పెరుగుతూ ఇప్పుడు ఏ భాష నేర్చుకున్నారు? ఆ భాష, అరమేయిక్ లాంగ్వేజ్, లేకపోతే సిరియా భాష, అరాము భాష, రకరకాల పేర్లు ఉంటాయి దానికి. అంటే యూదులు, ఇశ్రాయేలీయులు కాస్త హెబ్రీ భాష మాత్రమే కాకుండా ఇప్పుడు కొత్త ప్రాంతాలకు వెళ్ళి కొత్త భాష నేర్చేసుకుంటున్నారు, అరమేయిక్ లాంగ్వేజ్. వీళ్ళని అట్లా మనసులో పెట్టుకోండి. శత్రువులకు భయపడి పారిపోయిన వాళ్ళు ఉంటారే వేరే దేశాలకు. కొంతమంది దక్షిణానికి వెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది ఉత్తరానికి వెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది తూర్పుకి వెళ్ళిపోయి ఉంటారు. తూర్పుకి వెళ్ళిపోయిన వాళ్ళే వీళ్ళు. ఇప్పుడు ఎవరు తూర్పున, ఈ పాలస్తీనా దేశానికి తూర్పున ఉండేదే అష్షూరు,
బబులోను, పారసీకం ఇవన్నీ కూడా. పాలస్తీనా దేశానికి తూర్పుకి వెళ్ళిపోయారు. తూర్పుకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మంది అయితే ఉత్తరానికి ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు? పడమరకి ఎంతమంది వెళ్ళిపోయారు పారిపోయి? దక్షిణానికి ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు? అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు పరిస్థితులు అక్కడ బాగలేవు కనుక పరిస్థితులు బాగుపడేంతరకు ఇక్కడే ఉండిపోదాం, షెల్టర్ ఇక్కడే బాగుందని వాళ్ళు ఏ ప్రాంతాలకైతే వెళ్ళిపోయారో ఆ ప్రాంతాల్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయారు. అర్థం చేసుకుంటారా? కనీసం ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం ప్రకారం కనీసం 70 సంవత్సరాలు యూదులు బయట ఉండిపోవాల్సిందే. అది దేవుని శాపం. 70 సంవత్సరాలు ఒక చోటు ఉంటే ఆల్మోస్ట్ అక్కడ సెటిల్ అయిపోతారు జనాలు. అవునా కదా చెప్పండి? రావాలనుకుంటే వస్తారు కానీ అవసరం లేకపోతే అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే స్కూళ్ళు ఉంటాయి, కాలేజీలు ఉంటాయి, పిల్లలు అక్కడే వెళ్ళాలి, ఉద్యోగాలు వచ్చింటాయి, అవన్నీ వదులుకొని ఎలా వస్తారు? జనరల్గా చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయాయి. అయినంత మాత్రాన ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోయారా? సెటిల్ అయిపోయిన వాళ్ళు ఇక్కడే ఉండిపోయారా? వెళ్ళమన్నా వెళ్ళరు. ఎందుకని అడిగితే ఇంకెక్కడికి వెళ్తామండి బాబు, పెద్దమ్మ ఇప్పుడు ఇక్కడే ఇంటర్ చేస్తుంది, ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకొని వెళ్ళిపోయేది? పెద్దోడు ఇప్పుడు 10th చేస్తున్నాడు, అదే చిన్నోడు రెండోవాడు. అంత సెటిల్ అయిపోయాము ఇక్కడ, ఇంకా ఇప్పుడు మమ్మల్ని చేంజ్ అవ్వమంటే మా వల్ల కాదు అంటారు. అలాగే యూదులు ఈ 2 దాడుల వలన ప్రపంచ దేశాలలో ప్రపంచ ప్రాచీన దేశాలలోనికి చెదిరిపోయారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటున్నాను ఇక్కడ. రైట్? ఈ 2 దాడుల వలన ప్రాచీన కాలంలో జరిగింది ఏంటంటే, ఇశ్రాయేలీలు అండ్ యూదులు ఎక్కడికి చెదిరిపోయారు? ప్రపంచ ప్రాచీన దేశాలలోనికి చెదిరిపోయారు. రైట్? అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళిపోయిన వారు ఆ ప్రాంతంలో ఉండే భాష నేర్చేసుకుంటున్నారు ఇప్పుడు. అవునా కదా? ఏ దేశంలో సెటిల్ అయిపోతే ఆ దేశం లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అలా యూదులు లేదా ఇశ్రాయేలీలు ప్రపంచంలోని నలుదిశలలోనికి చెదిరిపోయారు. తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు తూర్పు నుంచి వచ్చిన వాళ్ళైనా చెదిరిపోవడం మాత్రం వీళ్ళు ఎలా అయిపోయింది? మొత్తం చెదిరిపోయారు. ఒక నీటి మగ్గులోనికో ఒక చిన్న తొట్టిలోనికో ఒక పెద్ద బండరాయి తీసుకొని ఇట్లా వేసామనుకోండి, నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి? అన్ని వైపులకు చెదిరిపోతాయి. అలాగే యూదులు ఇశ్రాయేలీలు కాస్త ప్రపంచ ప్రాచీన అన్ని ఆల్మోస్ట్ ఎక్కువ దేశాలలోనికి నలుదిశలలోనికి చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారంటే అక్కడ భాషలు నేర్చేసుకుంటున్నారు. చెరలోనికి వెళ్ళకముందు వాళ్ళకు వచ్చిన భాష హెబ్రీ భాష మాత్రమే. దాడులు జరిగిన తర్వాత ఎన్నో భాషలు నేర్చుకునే అవకాశం ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలీలకి, యూదులకు. అవకాశం వచ్చిందంటారా? అవసరం వచ్చిందంటారా? అవసరం వచ్చింది. అవసరం వచ్చిందంటారా? అవకాశం కూడా వచ్చిందంటారా? అవకాశం కూడా వచ్చింది. రైట్? అయితే ఒక మాట, ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు, నలుదిశలలో చెదిరిపోయిన యూదులు కానీ ఇశ్రాయేలీలు కానీ ఎవరైతే ఉన్నారో వారిలో అందరూ చెడ్డోళ్ళైనా, అందరూ భక్తిహీనులైనా, కనీసం 10 మందికి ఒక్కడు, 20 మందికి ఒక్కడు, 50 మందికి ఒక్కడైనా ఒక భక్తుడు ఉండడా చెప్పండి. ఉదాహరణకు దానియేలు గారు కూడా చెరలోనికి వెళ్ళిపోయాడు. భక్తుడు అంటారా? భక్తిహీనుడా? షడ్రక్ మేషక్ అబేద్నగో, ఏహెచ్కేలు వీళ్ళందరూ కూడా భక్తులే కదా. అంటే చెరలోనికి వెళ్ళిపోయిన వారిలో భక్తిహీనులతో పాటు ఎవరు వెళ్ళిపోయారు? భక్తులు వెళ్ళిపోయారు. కేవలము అష్షూరు బబులోనులకి మాత్రమే కాదు, ప్రపంచ ప్రాచీన దేశాలలో నలుదిశలలో చెదిరిపోయిన ఇశ్రాయేలీలు, యూదులు ఎవరైతే ఉన్నారో అలా అన్ని చోట్లకు చెదిరిపోయిన వారిలో భక్తిహీనులతో పాటు భక్తులు కూడా చెదిరిపోయారు. ఇది మీరు గమనించాలి. ఎక్కడెక్కడైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుణ్ణి అయితే వదలరుగా. మోషే ధర్మశాస్త్రంపై వాళ్ళకి అవగాహన ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. అన్ని ప్రాంతాలలో భక్తులు ఎవరైతే ఉన్నారో వారి వలన కనీసం ఒకరో ఇద్దరు మారుతూనే ఉన్నారు ఆ ప్రాంతాల్లో. అంటే
నిదానంగా ప్రపంచ ప్రాచీన దేశాలలో యూదులు లేదా ఇశ్రాయేలులు, మీరేమైనా ఇప్పుడు అందరు కలిసిపోయారు. ఇప్పుడు యూదులు ఇశ్రాయేలు మళ్ళీ సపరేట్ కాదు, ఇప్పుడు అందరు కలిసిపోయారు. ఇప్పుడు ప్రపంచంలో ఇశ్రాయేలీలు లేదా యూదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెదిరిపోవడమే కాదు, నిదానంగా అన్ని దేశాలలో వారి ఉనికి ప్రారంభమైంది. ఎవరి ఉనికి ప్రారంభమైంది? యూదుల ఉనికి అన్ని దేశాలలో ప్రారంభమైపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఒక యూదుడు ఎక్కడో ఒకటి కనపడుతూనే ఉంటాడు. ఎందుకు జరిగింది ఇది? ఆ 2 దాడుల వలన. ఒకే ప్రాంతానికి పరిమితమైన యూదులు ప్రపంచమంతా చెదిరిపోయే పరిస్థితి ఈ దాడుల వలన కలిగినప్పుడు ఉనికి ఒక్కచోటే కాకుండా ప్రపంచమంతా విస్తరించే పరిస్థితి అప్పుడే మొదలైంది. ఎవరి కాలంలో? అష్షూరు, బబులోను. ఈ ప్రారంభ సామ్రాజ్యాలు ఒక రకంగా చెబితే క్రీస్తు పూర్వము, అంతకుముందు ఐగుప్తు, అంతకుముందు ఐగుప్తును వదిలేస్తే తర్వాత మనము చూసే సామ్రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా అష్షూరు, బబులోనీలు మనం మాట్లాడుకుంటున్నాం. ఆ 2 రాజ్యాధికారాలు ప్రపంచంలో ఉన్నప్పుడు యూదులు అనే దేవుని పిల్లలు, అంటే ధర్మశాస్త్రము కలిగిన ఇశ్రాయేలీలు యూదులు, మోషే ధర్మశాస్త్రం కలిగిన యూదులు ఇశ్రాయేలీలు ప్రపంచ ప్రాచీన దేశాలలోనికి చెదిరిపోయిన విషయాన్ని మీరు మనసులో జాగ్రత్తగా పెట్టుకోవాలి. క్రీస్తుపురం 626 నుండి 539 వరకు బబులోనీయుల యుగం నడిచింది ప్రపంచంలో. ఆ టైంలోనే యూదుల విస్తరణ మిగిలిన దేశాల్లో. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత పరిస్థితులు ఏంటి? ఆ తర్వాత ఏ పరిస్థితులు జరిగితే ఆ పరిస్థితులు మనలను గలతీ 4:4 నడిపిస్తాయి. మన వచనం కీ వర్స్ ఏంటది? గలతీ 4:4. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఏంటి? యుగముల సమాప్తి అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 9లో. దానికి ఈరోజు నేను ఆదికాండం 12 ఎత్తుకొని మాట్లాడుతున్న విషయాలకి అసలు ఆధార్ కార్డు లింక్ ఏంటి? బబులోను తర్వాత ప్రపంచం ఎలాంటి దిశలో నడిచింది? అప్పుడు యూదుల పరిస్థితి ఏంటి? అప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటి? వాటికి క్రీస్తు రాకకు సంబంధం ఏంటి? అనుబంధం ఏంటి? ఇదంతా వచ్చేవారు. ఏదో డోర్ ఓపెన్ అయింది ఇప్పుడే, మనకు ఎంటర్ అవుతున్నాం. ఒక వచనం అర్థం కావాలంటే సముద్రాన్ని చుట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. అదే ఇప్పుడు జరుగుతోంది ఇక్కడ. మంచి మంచి విషయాలు తరువాయి భాగంలో మీరు వినబోతున్నారా? దానికి ఆరంభం మాత్రమే ఈరోజు మీరు విన్నది. వచ్చే వారం వంశీ గారు వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వచ్చండి. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు
మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.